వెళ్ళబోతున్న ఈ భారతదేశం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, మరి గట్టి బుద్ధి అయితే పాకిస్తాన్కి చెప్పబోతుంది అనుకోవచ్చు మనం, ఏం జరగబోయే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, ఈ ఉగ్రవాదులు చేసినటువంటి అరాచకానికి ప్రతీకారం తీవ్ర రూపంలో ఉండాలని భారత ప్రజలు మొత్తం కోరుకుంటున్నటువంటిది. ఒకటి, అంతర్జాతీయ సమాజాన్ని అనేక దేశాలను మన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో మనం విజయవంతమయ్యాం. అన్ని దేశాలు కూడా మనకు మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం. అవును, ముఖ్యంగా ముస్లిం దేశాలు మనకు మద్దతు ఇస్తున్నటువంటిది. భారతదేశంలో ఉండేటువంటి పార్టీలు అన్నిటినీ కూడా అభిప్రాయ సేకరణ జరిగింది. అందరూ కూడా మోదీ గారు తీసుకునేటువంటి చర్యకు మద్దతు ఎలాంటి వివాదాలు లేకుండా ప్రకటించడం జరిగింది. కాబట్టి మీరు అన్నట్టుగా గత అనేక సంవత్సరాల నుంచి పాకిస్తాన్ మనతో కవ్వింపు చర్యలకు పాల్గొంటుంది. కాశ్మీర్ వేదికగా ఈ పనులు వాళ్ళు చేస్తూ వస్తున్నారు. శాశ్వతంగా దీనికి పరిసమాప్తి చేయాలంటే తప్పకుండా తీవ్రమైన చర్యలు ఉంటాయి అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలంతా కోరుకుంటున్నారు. అయితే అనేక అంశాలు ఉంటవి, అంతర్జాతీయంగా వచ్చే సమస్యలు, అంతర్గతంగా వచ్చేటువంటివి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఈ తీవ్రవాద సంస్థల కార్యక్రమాలను బహాటంగా ఆ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. మేమే చేయిస్తున్నామని చెప్పారు. కాబట్టి భారతదేశం అన్ని రకాలుగా ఏదైతే ఈ యుద్ధ సామాగ్రికి సంబంధించి యుద్ధానికి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా మనం బ్రహ్మాండంగా ముందున్నాము. తప్పకుండా చర్యలు ఉంటవి, మీరు త్వరలోనే చూస్తారు. అయితే వెంకటరెడ్డి గారు, ఇప్పటికే మనకి ఇజ్రాయిల్ కానీ, అదేవిధంగా పక్కనే ఉన్న పొరుగునే ఉన్న మన ఇజ్రాయిల్ కావచ్చు, రష్యా కావచ్చు, లేదంటే మిగతా అన్ని దేశాలు కూడా భారత్కే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. చైనా ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు చైనా ఎప్పుడు కూడా భారతదేశం యొక్క అభివృద్ధిని కోరుకోదండి. ఇప్పుడు చైనాకు అమెరికాకు వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు టారిఫ్ల విషయంలో వచ్చిన రాజకీయాలు. కాబట్టి చైనా అనేటువంటిది కనపడకుండా పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్న సందర్భం మనకు కనపడుతుంది. మర్యాద కోసం వల్ల దాన్ని ఖండించలే. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ప్రపంచ దేశాల యొక్క మద్దతు ఉంది, మనం ముందుకు పోవాలా. చైనా పాత్ర ఏమన్నా ఉండని కాక, కాబట్టి ఆ కోణంలో తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ సింధు జలాలు ఇజ్రాయిల్ ఉంది. ఇజ్రాయిల్కు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో చాలా గొప్పది. వాళ్ళ యొక్క టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, శత్రువును రూపుమాపడంలో ఇజ్రాయిల్ టెక్నాలజీ చాలా గొప్పది. అనేక సంఘటనలు మనం గతంలో చూసాం. కాబట్టి ఇవాళ పాకిస్తాను మనం ఒకసారి పిఓకి దాడి పెడితే పాకిస్తాన్ బహుశా మూడు ముక్కలు అవుతుంది. అది గుర్తుంచుకొని. అయితే ఏదైతే సింధు జలాల విషయంలో మూడంచెల పద్ధతుల ద్వారా అవసరమైతే చుక్క నీటిని కూడా వెళ్ళనివ్వకూడదని అమిత్ షా గారు ఇప్పటికే చెప్పున్నారు. అయితే ఈ మూడంచెల పద్ధతిలో ఎంత డబ్బు ఖర్చు అయినా ఒక నీటి చుక్క అయితే అక్కడికి వెళ్ళకూడదు, పాకిస్తాన్కి వెళ్ళకూడదని చెప్పిన పరిస్థితి. అయితే ఒక్క మాట ఎప్పుడైతే చెప్పారో ఉన్నట్టుండి పాకిస్తాన్లో లీటర్ నీటి విలువ 150 రూపాయలకు పైమాటే, అర లీటర్ పాలు విలువ 120 రూపాయలకు పైమాటే, ఒక్క బ్రెడ్ 7 పీసుల స్లైసెస్ కలిగిన బ్రెడ్ 500 రూపాయలు అమ్ముతున్న పరిస్థితి. అంటే ఒక్క నోటి మాటతో చెప్తేనే ఇలాంటి పరిస్థితులు ఉంటే, నిజంగానే అతి త్వరలో నీటి చుక్క అనేది అక్కడికి వెళ్లకుండా చేసినట్లయితే పాకిస్తాన్ పరిస్థితి ఏమవుద్దంటారు మీరు? ఇప్పుడు నిన్న మోదీ గారు మాట్లాడినారు, మీరు చూసినారు. ఆయన సాధారణంగా హిందీలో మాట్లాడతాడు. అవును, ప్రపంచానికి తెలియడానికి ఇంగ్లీష్లో మాట్లాడినాడు. బీహార్ గడ్డ నుంచి మాట్లాడుతున్నా అన్నాడు. మేమేం చేయాలో అది చేస్తాము, మీ సంగతి ఏందో తెలుస్తాము, మీకు భవిష్యత్తు లేకుండా చేస్తామనే పద్ధతి లోపల చేశారు. అది జరగబోతుంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నది. పాకిస్తాను గోధుమ పిండి కోసం గొడవలు చేసుకున్నారు. వాళ్ళు చాలా బలహీనమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. ఒకసారి యుద్ధం అంటూ జరిగితే అది మళ్ళీ పైకొచ్చే పరిస్థితి లేదు. ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు అక్కడ కూడా. అయినా కూడా ఈ తీవ్రవాద సంస్థలకు ఉండేటువంటి
ఇస్లామిక్ టెర్రరిజాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకుపోయేటువంటి ఒక కేంద్రము, ఒక 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 పరిశోధనా కేంద్రము పాకిస్తాన్. దానికి ఏదో ఒక రోజు గుణపాఠం చెప్పాలి. ఆ సమయం ఆసనం ఇది. రైట్, కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. కాబట్టి ఇవాళ భారత ప్రజలంతా ఒక్క తాటి మీదకి వచ్చినారు. రాలేని పరిస్థితి ఇవాళ క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి భారత ప్రజల మద్దతుతోని, భారత రాజకీయ పార్టీల యొక్క మద్దతుతోని, ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాల మద్దతుతోని శాంతియుతం కోరుకునేటువంటి భారతదేశము ఉగ్ర రూపాన్ని దాల్చబోతున్నది అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతుంది. రైట్, శివకుమార్ లాల్ గారు ప్లీజ్. శివకుమార్ లాల్ గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? వినబడుతుంది. శివకుమార్ లాల్ గారు, ఏదైతే ఉందో పీఓకే ఏదైతే ఉందో దాన్ని పాక్ ఆక్రమించిన కాశ్మీర్ని మనం ఆక్రమించాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో 65లో జరిగిన యుద్ధంలో సగం వరకు పైగా దాన్ని మనం గెలవటం జరిగింది. తర్వాత ఎందుకు అప్పటి ప్రభుత్వం వలన మరి గెలిచిన దాన్ని కూడా వదిలేసి రావడం ఎందుకు జరిగిందంటారు? ఒకటేమంటే 1971లో ఇప్పుడు నేను ఏదైతే ఏదైతే ఇచ్చేసిందో దాని అప్పట్లో ఉద్యమంలో ఏమేస్తుంది కంప్లీట్ గా ఒక చెప్పడం జరిగింది. శివకుమార్ లాల్ గారు, మీ వాయిస్ వినబడటం లేదు, సరిగ్గా క్లారిటీ లేదు మీ వాయిస్. ఇయర్ ఫోన్స్ లేవనుకుంటా, కొంచెం గట్టిగానే మాట్లాడండి. గట్టిగానే క్లియర్ లేదా? ఎస్, ఇప్పుడు వినబడుతుంది, గట్టిగా మాట్లాడండి మీరు. నేను ఏమంటున్నా అంటే 1971లోనే ఏదైతే ఇందిరాగాంధీ గారు రైట్, శివకుమార్ గారు, ఈరోజు కొత్తగా నేను చెప్పడం కాదు, చెప్పడం జరిగింది. రైట్ శివకుమార్ గారు, మీ వాయిస్ క్లియర్ లేదు, మీ దగ్గర ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఎస్, మనం లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు, కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు, వాయిస్ వినబడుతుందా? మీ వాయిస్ మ్యూట్లో ఉంది, చూడండి సార్. ఇప్పుడు చూడండి. ఎస్, కంటిన్యూ సార్. ఇది మన డిబేట్ మనం పెట్టుకుంది ఒక్కొక్క పార్టీ తప్పును ఎత్తి చూపించుకోవడానికో లేదా రాజకీయ విమర్శలు చేసుకోవడానికో కాదు. దేశంలో ఒక నరమేధం జరిగింది. ఆ నరమేధం విషయం మీద దాన్ని రేపొద్దున్న మనం ఒక ఏకతాటి మీదకి వచ్చి పార్టీలకు సంబంధం లేకుండా వ్యక్తిగత బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఖండించాలన్న ఉద్దేశం మీద మనం ఈ డిబేట్ పెట్టుకున్నాం. సో మనం ఇక్కడ రాజకీయ విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కదా అని నా ఉద్దేశం. అండ్ ఇక్కడ ఇంతకు ముందు మనం చెప్పుకోవాలంటే కనుక ఫస్ట్ పార్టీల విషయం పక్కన పెట్టేశారు. ఫస్ట్ మనం మాట్లాడాల్సింది రేపొద్దున మనం ఎట్లా ఎదుర్కోవాలి ఇట్లాంటి